కాంచీపురం పెరుమాల్ సిల్క్ పీవీఆర్ మాల్ రోడ్డు విజయవాడ. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మైనర్ యువకుడు. కుశల్ అవయవ దానాలతో 10 మందికి ప్రాణాలు పోసిన కుటుంబ సభ్యులు. చేతికొచ్చిన కొడుకు మృతితో షాక్లో ఉన్న కుటుంబ సభ్యులు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. కర్నూలు నగర శివారులోని రింగ్ రోడ్ వద్ద బైక్ అదుపు తప్పి యువకుడైతే ప్రమాదవశాత్తు కింద పడడం జరిగింది. అయితే యువకుడిని హాస్పిటల్కి తరలించడంలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది. అయితే యువకుడు బ్రెయిన్ డెడ్ కావడంతో తల్లిదండ్రులు అయితే యువకుని అవయవాలు అయితే దానాలు అయితే చేయడం జరిగింది. నిన్నంతా మొత్తం అవయవాలు అయితే మొత్తం దానం చేయడం జరిగింది. అయితే ఆ యువకుడు మైనర్, అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అయితే అక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళ ఏం జరిగింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అని. కుశాల్ రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. అలాగే అవయవ దానాలు జరిగింది. ఏం జరిగింది ఇంతకు? అది 31st ఏదో ఫ్రెండ్స్ పార్టీకి అని చెప్పి వచ్చాడని చెప్పి తెలిసిందండి. తర్వాత అతను పార్టీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ వేరే చోటుకి రమ్మని చెప్పి పిలిస్తే ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళే క్రమంలో యాక్సిడెంట్ జరిగిందని చెప్పేది తెలిసింది. అది ఎట్లా జరిగింది ఏందనేది మాకు తెలియదు. అది జరిగిన తర్వాత వేరే వాళ్ళు ఎవరో సమాచారం చెప్తే అతన్ని ఇమీడియట్గా అంబులెన్స్లో తీసుకొచ్చి గవర్నమెంట్ జీజీహెచ్లో చేర్పించారు. ఆ గవర్నమెంట్ జీజీహెచ్లో ఎవరు పట్టించుకోకుండా సరిగా ట్రీట్మెంట్ అనేది చేయకపోగా ఆ అబ్బాయిని ఇక్కడ సరిగా పట్టించుకోవట్లేదు, ట్రీట్మెంట్ జరగట్లేదని ఎమ్మడే కిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. ఆ అబ్బాయి అక్కడ ఒక 2 days కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. ఆపరేషన్ చేయాలనే ఒక ప్రయత్నంలో ఉండి తర్వాత ఆ అబ్బాయిని 2వ రోజు ఈ బాబుకు ఆపరేషన్ చేసి శరీరం సహకరించట్లేదు కాబట్టి ఈ అబ్బాయి బ్రెయిన్ డెడ్ అయ్యాడని చెప్పారు. తర్వాత ఆయన చెప్పిన తర్వాత ఒక 1 hourలో మీరు నిర్ణయం తీసుకొని బాడీని తీసుకెళ్ళమని చెప్పారంట. ఆ బాడీని తీసుకెళ్ళమని చెప్పిన తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకొని, సరే ఈ బాబు ఎట్లా మనకు అదృష్టం లేకుండా పోయింది, బాబు ద్వారా ఎవరికన్నా ఇంకా 10 మంది బ్రతకటానికి అవకాశం ఉంటుందని చెప్పి అందరం ఒక నిర్ణయం తీసుకొని ఆ బాబుకు ఉండే అవయవ దానం చేస్తామని మాట్లాడి, మేడం గారు మీరు చేసే పని మంచి పని అండి, ఇది 10 మంది ఆశిస్తారు, 10 మందికి మీరు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు అందరు కలిసి మీరు ఒక నిర్ణయం అని చెప్తే దాన్ని బట్టి మేము ఆ ప్రయత్నం చేసి మేము 10 మందికి ఉపయోగపడేటట్టు మేము అవయవదానం చేస్తామని చెప్పారు. సరే మేడం అట్నే చేయండి అని చెప్పి మేము ఒప్పుకున్నాము. బాబు అవయవాలన్నీ పనికొచ్చి మొత్తం అన్నీ ఆ బాబుకు అవయవాలన్నీ పనికొచ్చినాయి. అవయవాలన్నీ మొత్తం ప్రతిదీ కళ్ళు, గుండె, కిడ్నీలు కానీ, లివర్ కానీ ప్రతి ఒక్క పనికొచ్చే ప్రతి ఒక్కటి ఆ అబ్బాయి బాడీలోంచి రిమూవ్ చేసి అవన్నీ వాళ్ళు ఏదో ట్రస్ట్ ద్వారా పంపిస్తామని చెప్పారు. మీ అవయవ దానం చేసినటువన్నీ కూడా మీకు రిజిస్టర్ గ్రీన్ ఛానల్లో రిజిస్టర్ అవుతాయండి. వాళ్ళ ద్వారా మీకు ఎవరెవరికి అత్యవసర పరిస్థితుల్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ మీరు ప్రాణదానం చేసినట్టు అవుతుంది అని చెప్పి మేడం గారు చెప్పడం వల్ల దానికి ఒప్పుకొని మేము బాబు అవయవ దానానికి అంగీకరించి ఆ బాబుని అవయవానికి ఒప్పుకున్న తర్వాత వాళ్ళు అవన్నీ చేసిన తర్వాత మాకు లాస్ట్ 5:30కి అట్లా బాడీ ఇచ్చిన తర్వాత 6 గంటలకు ఆ అబ్బాయిని దానం మట్టి చేసాం. కుశాల్ ఏం చదివాడు, ఎలా ఉండేవాడు? అబ్బాయి పోయిన సంవత్సరం ఇంటర్మీడియట్ 2024లో 10th పాస్ అయ్యాడండి. 10th పాస్ అయినాక ఆ అబ్బాయిని ఇంటర్మీడియట్ ఫస్ట్లో చేర్పించాము. ఆ అబ్బాయి మంచి చదువులో మంచి క్లవరు, ఫస్ట్ క్లాస్లో వచ్చిన అబ్బాయి, మంచి నెమ్మదస్తుడు. వాళ్ళ నాన్నకు బాగా కుడిభుజంగా ఉండేవాడు. వాళ్ళ నాన్నకి ఏది అవసరం వచ్చినా ఇంట్లో ఫ్యామిలీకి కానీ వాళ్ళ చుట్టాలు బంధువులకు ఎవరికి అవసరం వచ్చినా ఆ అబ్బాయి అన్నిటికీ వాళ్ళకు ఉపయోగపడి వాళ్ళ పనులు చేసేవాడు. ఆ అబ్బాయిని ఎవరు ఇంతవరకు పబ్లిక్లో కానీ చనిపోయినప్పుడు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరే కానీ కొన్ని 100 మంది వచ్చి అబ్బాయిని చూసి ఏడ్చి కన్నీళ్ళు పెట్టిన సందర్భాలు.
అంత మంచితనం సంపాదించుకున్నాడు. కానీ అదృష్టం లేక అబ్బాయి ఇంత తొందరగా పోతాడని చెప్పి వాళ్ళు తల్లిదండ్రులు ఊహించుకోలేక వాళ్ళు బాగా షాక్ గురయ్యి అన్కాన్షియస్లో ఉన్నారు. ఇప్పుడు కోలుకోలేని దెబ్బ తగిలింది వాళ్ళకు. అదేనండి. ఇంకా సరే వాళ్ళకి జరిగినది ఇంకా వేరే తల్లిదండ్రులకు కూడా జరగకూడదన్న ఉద్దేశంతోనే ఆ అబ్బాయి 10 మందిలో బతికుంటాడన్న ఉద్దేశంతో ఆ అబ్బాయి అవయదానం అనేది మేము అంగీకరించి ఒప్పుకొని ఆ అబ్బాయిని ఒప్పించాము. జరిగింది ఇదని. కుటుంబంలో అబ్బాయి పెద్ద అబ్బాయి అంటున్నారు, ఎంతమంది సంతానం వాళ్ళకి? ఇద్దరు అబ్బాయిలండి. ఆ అబ్బాయి చిన్న అబ్బాయి ఏమో 9వ తరగతి, ఈ అబ్బాయి ఏమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఆ అబ్బాయికి ఇద్దరే. తండ్రికి ఆ అబ్బాయి అంటే ప్రాణము. ఆ అబ్బాయిని ఉండలేని పరిస్థితి వారికి తట్టుకోలేకుండా ఇంతవరకు తిండి తిప్పలన్నీ మానేసి నిద్రాహారాలు కూడా మానేసి బాధపడుతున్నాడు అని చెప్పి. ఈ ప్రమాదానికి గల కారణం ఎలా అనుకుంటున్నారు? అంటే ఏమన్నా ఎవరు నిర్లక్ష్యం ఉంది అనుకుంటున్నారు? తెలియదండి, అది ఆ విషయం అంటూ మనకు తెలియదు. మేము ఎక్కడ వేరే ఊరి నుంచి వచ్చాము. ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇంతవరకు తెలియలే. ఎందుకంటే ఈ బాబు యాక్సిడెంట్ అయిందన్న దాంట్లోనే ఉన్నాం తప్ప ఆ అబ్బాయికి ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, తప్పేవుడిది అనేది మాకు ఇంతవరకు ఏం తెలియదు. జరిగింది ఇది. అంటే చుట్టుపక్కల అందరికి ఎవరు కూడా అంటే ఓన్లీ పేపర్లో కానీ చుట్టుపక్కల అనేది ఎవరు లేరండి. అది బైపాస్ రోడ్డు, హైవే రోడ్డు. అది ఆ చుట్టుపక్కల ఎవరు ఉండరు. ఆ బైపాస్లో ఓన్లీ వెహికల్ తిరగటం తప్ప ఎవరు జరిగింది, ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు సమాచారం ఇచ్చారు అంటే ఎవరు సమాచారం ఇచ్చి ప్రమాదం జరిగింది ఇచ్చింది కూడా ఎవరు తెలియదండి. అది ఎవరో దారిన పోత ఎవరో అబ్బాయిలు పడ్డారన్న ఉద్దేశంతో చెప్తే వేరే వాళ్ళు ఎవరో ఆ నంబర్ చూసి ఫోన్ చేసి చెప్పారని చెప్పి పూర్తిగా క్లారిటీగా తెలియదు. ఎవరు చెప్పింది తెలియదు. మనం కూడా వాళ్ళకు చుట్టాలం కాబట్టి మనకు కూడా తెలియదు విషయం. మేము చూడటానికి వచ్చాము. ఇదండి అయితే చేతికి వచ్చిన కొడుకు ప్రమాదంలో మృతి చెందడం అనేది కుటుంబంలో అయితే విషాదం అయితే చోటు చేసింది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టాలని చెప్పేసి అధికారులు అని చెప్పేసి కోరుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా కొడుకు చనిపోయినా కూడా అవయవాలు దానం చేసి ఇంకా కొడుకు బతికే ఉన్నాడనే ఆలోచనలో అయితే ఉన్నారు. కానీ ఇప్పుడు పెద్ద కొడుకు పోవడంతో అయితే కుటుంబ సభ్యుల్లో మొత్తం షాక్ అయితే గురయ్యారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.